హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అను మను స్పేస్. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా మా ఫ్యామిలీ అంతా మైసూర్ వెళ్ళాం. మైసూర్ వెళ్ళాక ఎవరైనా మైసూర్ ప్యాలెస్ చూడకుండా ఉంటారా, అలా అని మేము కూడా స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే వేలో ఫేమస్ అయిన చాముండేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. దర్శనం చేసుకొని బయటికి రాగానే గోలీ సోడా అయితే కనిపించింది. ఇంకా ఆగుతామా, అందరం కలిసి వెళ్ళి తాగేసాం. ప్యాలెస్కి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకనేసి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాం. మేము వీకెండ్లో వెళ్ళాం, సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్యాలెస్ అయితే లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పట్లో కింగ్స్ యూజ్ చేసిన చైర్స్, మిర్రర్స్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా ప్లేస్ చేశారు. మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరి డోర్ దగ్గర అయితే పిక్చర్ పక్కాగా క్లిక్ చేసుకుంటారు. ప్యాలెస్ మొత్తంలో మాకు ఈ ఏరియా అయితే బాగా నచ్చింది. బట్ లోపలికి అయితే ఎంట్రీ లేదు. మనం బయట నుంచి పిక్చర్స్ ఏమైనా క్లిక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. శాండిల్ లైట్స్తో మొత్తం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ. ప్యాలెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి బయటకైతే వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. అక్కడ నుంచి బృందావన్ గార్డెన్స్ చూడటానికి వెళ్ళాం. గార్డెన్ అయితే మాకు అంతగా ఏం అనిపించలేదు, నార్మల్గానే ఉంది అనిపించింది. బట్ ఫౌంటైన్ షో ఉంది అన్నారు, సో దానికోసమని మేము నైట్ వరకు వెయిట్ చేసాం. ఫౌంటైన్ షో చూడటానికి ఇలా లేక్ని క్రాస్ చేయాలి. వాక్వే కూడా ఉంటుంది, కానీ బోట్ రైడ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే బోట్ రైడ్లోనే వెళ్ళాం. అంత టైం వరకు వెయిట్ చేసినందుకు ఫౌంటైన్ షో వర్త్ అనే చెప్పొచ్చు. బికాజ్ మంచి సాంగ్స్తో బాగా ప్లే చేశారు. ఇక్కడ సాంగ్స్ ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుందని. చూశారు కదా, ఇది మా మైసూర్ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.